చెప్పు అందరికి హ్యాపీ ఉగాది. బంధం చేదైనా గాని ఇష్టంగానే తింటున్నామంటే అదే ఉగాదని అంటాం. ఓం నమ శివాయ. హాయ్ హలో గైస్, అందరికీ ఫస్ట్లీ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం వచ్చేసరికి పరాభవ సంవత్సరం, అంటే పరాభవ నామ సంవత్సరం అని అయితే ఉందన్నమాట. నేనే జస్ట్ గూగుల్లో అయితే క్లిక్ చేసి చూశాను. నాకు పెద్దగా ఐడియా ఉండదన్నమాట వీటి గురించి, ఎప్పుడు అలానే చూస్తూ ఉంటాను. ఈ సంవత్సరం వచ్చేసరికి ఆ పరాభవ నామ సంవత్సరం, దాని డీటెయిల్స్ అలా ఎలా ఉంటుంది ఏంటనేది ఒక చిన్న కొటేషన్లో అయితే గూగుల్లో చూశాను అనమాట. నేను ఏంటంటే బాహ్య ఆడంబరాలకు పోకుండా మన పని ఏదో మనం చేసుకుంటూ ఉంటే బెస్ట్ అని ఈ సంవత్సరం అయితే చెప్తుందనమాట. సో అందరూ అది చాలా మంచి విషయమే. సో ఎవరైనా సరే మన పని మనం చూసుకుంటే చాలా బాగుంటుంది. పక్కన వాళ్ళ దాంట్లో వేలు పెట్టకుండా, పక్కన వాళ్ళ గురించి ఆలోచించకుండా మన పని ఏదో మనం చేసుకుంటూ అందరు మంచి కోరుకుంటూ అలా సాఫీగా సాగిపోతూ ఉంటే ఎప్పుడైనా లైఫ్ చాలా బాగుంటుంది. సో ఇక నేనైతే ఎర్లీ మార్నింగ్గా నా పనులు అయితే కానిచ్చుకొని ఇలా అయితే రెడీ అయిపోయాను అనమాట. సో ఉగాది అంటేనే కొంచెం స్పెషల్గా ఉంటుంది కాబట్టి మన వైపు ఉగాది అయితే అందరితో కలిసి హ్యాపీగా మంచిగా చేసుకుంటాము. కానీ ఇక్కడ నా గుజరాత్లో అయితే ఇక నేను ఇక్కడ ఎవరికి తెలియదు అనమాట. ఏంటంటే మన స్టేట్కి న్యూ ఇయర్ డేట్స్ అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి మహారాష్ట్ర వాళ్ళకి ఈరోజు న్యూ ఇయర్ జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి గుజరాత్లో దివాళీ నెక్స్ట్ డే అయితే ఇక్కడ న్యూ ఇయర్ అయితే జరుపుకుంటారనమాట. సో అందుకని ఇక్కడ వాళ్ళకి తెలీదు. ఇక వాళ్ళకి లాస్ట్లో ఇంక నేనే పరిచయం చేస్తాను వెళ్ళి ఎలా ఏంటనేది మొత్తం వీడియో అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎలా చేసుకున్నాను ఏంటి ఉగాది అనేది చెప్తాను. అలాగే ఈరోజు నాకు ఒక డిసప్పాయింట్మెంట్ కూడా జరిగిందనమాట, అది కూడా ఏంటనేది వీడియోలో అయితే చెప్తాను. సో గైస్ ఇంకా ఫస్ట్లీ ఇక నేనైతే అలా రెడీ అయిపోయి ముందు పసుపు అది రాసేసుకున్నాను. ఇక మామిడి ఆకులు, వేపపూత అవన్నీ మా వారు పూలు అన్నీ నైటే తీసుకొచ్చేసారనమాట. ఇవన్నీ సైట్లోనే ఉంటాయి, బయట తీసుకొచ్చే పని లేదనమాట. ఇంకొక స్పెషల్ ఏంటంటే మామిడి ఆకులు ఇవి అన్నీ ఏంటంటే అక్కడే చెట్లు బాగా నాటిచ్చేసారు. ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు చూపించాను, చాలా వరకు అయితే చూసుంటారు మా వారి సైటు. సో అన్నీ ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ అన్నీ అక్కడ నుంచే తెచ్చుకుంటూ ఉంటాను. ఫ్రూట్స్ వచ్చేసరికి పప్పాయ అయితే ఎక్కువ దొరుకుతూ ఉంటుందన్నమాట. జామకాయలు కూడా ఉంటాయి సీజన్ వారీగా, ఈ రెండు అయితే తీసుకొస్తూ ఉంటారనమాట. ఇక మామిడి ఆకులు తీసుకురమ్మని చెప్పాను, తోరణం కట్టుకుందాం అని చెప్పేసి. ఇంక ఉగాది అంటేనే మామిడి తోరణం కదా, సో అందుకని ఇంకా తీసుకొచ్చిన తర్వాత ఇక నేనైతే నైటే అలా మాల్లాగా పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ స్నానం చేసిన తర్వాత బొట్టు అవి పెట్టచ్చులని ఇంకా అలా వదిలేసాను అనమాట. ఇక ఇప్పుడైతే కొంచెం గంధం అది రాసి బొట్టు అయితే పెట్టుకుంటున్నాను. ఇక తోరణం అయితే కట్టాలి కదా. ఇంకొక డిసప్పాయింట్మెంట్ చెప్తా అని చెప్పాను కదా, ఇప్పుడేంటంటే నేను నైట్ ఏంటంటే అలారం పెట్టి ఒక 5:30కి లేచి చేసుకుందాం అనుకున్నాను, కానీ అలారం పెట్టుకోవటం మర్చిపోయాను, లేగటం కూడా మర్చిపోయాను అనమాట. ఇక నేను లేచేసరికి 6:30, 7 దగ్గర 7 అయింది. ఏం చేస్తాం ఇంక అప్పుడప్పుడు కంగారుగా ఇంక ఇంట్లో పని చేయకుండా, స్నానం చేయకుండా అయితే పూజ ముట్టుకోకూడదు కాబట్టి ఇక ఫస్ట్ స్నానం అయితే చేసి వచ్చిన తర్వాత ఇవి ప్రసాదం అన్నీ చేయాలి. సో ఇంకా అందుకని చెప్పేసి లేట్ అయిపోయింది. ఇంకా మా వారు కూడా టైం చూసుకోలేదనమాట, నేను టైం చూసుకోలేదు. తీరా 8:30 అలా చూసుకున్న తర్వాత టైం అయిపోయిందన్న హడావుడిగా స్నానం వచ్చేసి రెడీ అయిపోయారనమాట. నాకేమో ఇక్కడ పని అవ్వలేదు. ఇక ఏం చేస్తాను, ఇంకా ఉగాది పచ్చడి అయితే ఫస్ట్ ఉగాది రోజు టేస్ట్ చేయించాలి కదా అని చెప్పేసి ఫస్ట్ అది చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే స్నానం చేసి రాగానే ముందు ఇది పాయసానికి అయితే రెడీ చేశాను అనమాట. కాకపోతే ఇంకా అది కొంచెం టైం పట్టింది కదా, అందుకని ఇంకా అది అవ్వలేదు. ఉగాది పచ్చడి అయితే చేసి ఆయనకి కొంచెం పెట్టిన తర్వాత ఆయన అయితే వెళ్ళిపోయారు. ఇక బయట తినేస్తానని చెప్పారనమాట. ఇక నేనైతే ఇంక వెళ్ళిన తర్వాత కొంచెం ఇంకా ప్రశాంతంగా నిదానంగా చేసుకుందామని అనుకున్నాను అనమాట. ఇంక ఇలా తోరణం అయితే రెడీ చేశాను. ఇంక ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ మామిడికాయలు స్పెషల్ అనమాట. ఉగాదికి ఫస్ట్ అంటే ఈ సంవత్సరమే కాసినాయి, ఫస్ట్ టైం వచ్చినాయి అనమాట. చిన్న మామిడికాయలు, అసలైన వగర్ అనేది దీనిలోనే తెలిసింది నాకైతే. చాలా అంటే చాలా ముద్దుగా చాలా బాగున్నాయి చూడటానికి. ఇంకా అవి పెరగలేదనమాట. ఇంక ఈ సంవత్సరం అయితే తినొచ్చు మేమైతే కాయలు. ఇక నేనైతే ఉగాది పచ్చడి అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా ఉగాది పచ్చడి అంటే తెలిసిందే కదా, ఎవరికి తెలియని వాళ్ళు అయితే ఉండరనమాట.
ఇక పులుపు, తీపి, కారం, ఉప్పు, వగరు అన్నీ కలిపి మనమైతే ఈ ఉగాది పచ్చడి చేసుకుంటాము. ఎందుకు చేసుకుంటాం కూడా అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ మళ్ళీ ప్రతి సంవత్సరం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అన్ని రుచులు ఎలా ఉంటాయో, తీపి, ఉప్పు, వగరు, కారం అన్నీ ఎలా ఉంటాయో మన లైఫ్ కూడా అలానే సాగుతూ ఉంటుంది కాబట్టి దానికి చిహ్నంగా ఇదైతే చేసుకుంటాం కదా. సో అలానే ఈ సంవత్సరం నేను కూడా ఉగాది పచ్చడి అయితే చేసుకున్నాను అనమాట. కానీ నా ఫేవరెట్ ఇదనమాట. చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఉగాది పచ్చడి అయితే. ఆల్మోస్ట్ అందరికీ చాలా బాగా ఇష్టం అనమాట. సంవత్సరానికి ఒకేసారి తింటాం కానీ చాలా బాగా తింటాం అనమాట. నేనైతే చాలా బాగా తింటాను. అంటే లాస్ట్ ఇయర్ నాకు బాగా అనుభవం అనమాట. లాస్ట్ ఇయర్ ఇలానే ఉగాది పచ్చడి చేసుకున్నాను, ఎక్కువ చేసుకున్నాను బాగా తిందామని చెప్పేసి. అలా బాగా తినటం వల్ల నాకైతే కొంచెం మోషన్స్ అయినాయి. ఇక అందుకని చెప్పేసి ఈ సంవత్సరం కొంచెమే కలుపుకున్నాను. ఎక్కువ ఉంటే తినేస్తాను ఎక్కువ, అందుకని ఇంకా కొంచెమే కలుపుకున్నాను అనమాట. ఇక చెప్పాను కదా, అది ముందు దేవుడికి పక్కన పెట్టేసిన తర్వాత మా వారికి అయితే పెట్టాను. తర్వాత ఇంకా ప్రసాదానికి అయితే పొంగల్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఎక్కువేం చేయలేదు. ఇంకా శిశాంత్తో అప్పటికే పిచ్చెక్కిస్తున్నాడు. ఇక బెల్లం అది తురిమేసి ముందు పాయసం అయితే చేశాను. పాయసం కూడా ఏంటంటే కొంచెం దేవుడికి ఎప్పుడైనా సరే నాకు ఇది ఇక్కడ కూడా చూడండి బెల్లం దగ్గర బాగా ఎగబడుతున్నాడు వాడు. ఇంకా స్వీట్ అది చూస్తే అస్సలు ఆగడనమాట. నేను తురుముతున్నంతసేపు ఆ బెల్లం తినడానికి వస్తూనే ఉన్నాడు. అసలే దగ్గుంది వద్దన్నా ఆగడనమాట. చూడండి నేను అలా తురుగుతున్నాను, అలా వస్తున్నాడు, నేను పెడుతున్నాను. ఇంకా అందుకని చెప్పేసి వాడిని హాల్లోకి పంపించి ఫాస్ట్గా చేసేసి దాచేసాను అనమాట మిగిలింది. ఇక ఈలోపు ఏంటంటే మళ్ళీ వచ్చాడు నాకు కావాలని చెప్పేసి. ఇక పాయసం అయితే అయిపోయింది. ఇంకా తర్వాత కొంచెం దేవుడికి తీసేసి ఇంక వాడికైతే ముందు పెట్టేశాను అనమాట. ఏంటిది? కొంగాలి, పొంగలి, పొంగల్. చెప్పు అందరికి హ్యాపీ ఉగాది. చెప్పు అందరికి తినలేదా ఇంకా నోట్లో? అందరికీ ఉగాది ఉగాది శుభాకాంక్షలు. అలా కాదురా, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. బాయ్ బాయ్ బాయ్. ఇక్కడైతే చూడండి ముందు నేను కొంచెం చేసుకున్నాను దేవుడి దగ్గర అంతా, కానీ మొత్తం ఆగం అన్ని చిమ్మి పడేసాడు అనమాట. మొత్తం కుంకుమ ఉన్నదంతా పడపోసి అలా చేసి ఇంకా అక్కడ ఉన్న ధూప్ స్టిక్లన్నీ తీసుకొచ్చి ఇలా వాడు ఇష్టం వచ్చినట్టయితే ఆగం చేసాడు అనమాట. ఇంకేం చేయను, నాకు అలవాటు అయిపోయింది ఇదంతా. ఇక తర్వాత అదంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఈ ముగ్గుకి ఇంకొక స్టోరీ. ఈ ముగ్గు వేస్తుంటే మళ్ళీ చెరిపేస్తుంటే మళ్ళీ ఇంకా నాకు ఇంకా ఏదో సింపుల్గా అలా వేసేసి వచ్చానమాట. ఇక అది కూడా ఏంటంటే పండగకి వాతావరణం తెలియటం కోసం అయితే కొంచెం ముగ్గు అయినా వేసాను. అసలుకి ముగ్గు వేయనీయడు. ఇంతకుముందు నేను సంక్రాంతి బ్లాగ్లో కూడా మీరు చూసుంటారు. ముగ్గు అయితే అసలు నేను పట్టుకోవటం ఆలస్యం వచ్చేస్తాడనమాట, మొత్తం నేను కూడా వేస్తానని చెప్పేసి. ఇంకా అలా అదంతా చేసుకున్న తర్వాత ఇంకా నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. చాలా సింపుల్గా అయినా చేసుకున్నాను అనమాట. ప్రసాదాలు కూడా ఎక్కువ చేయలేదన్నమాట. ఇంకా టైం అది సరిపోక సింపుల్గా అయితే పూజ అది కంప్లీట్ చేసుకున్నాను. ఇక తర్వాత ఇంటికి ధూపం అది వేసేసుకున్నాను అనమాట. ఇక్కడ విషయానికి వచ్చేసరికి అయితే గుజరాత్లో న్యూ ఇయర్ అయితే ఇలా సింపుల్గా ఇంట్లో ఎవరికి వాళ్ళు, అంటే ఇంక నాకు తెలిసి నేనున్న ఏరియాలో నేను ఒక్కదాన్ని తెలుగుదాన్ని ఉన్నాను అనమాట. ఇక ఇక్కడ ఎవ్వరు నాకు ఈ వచ్చిన 6 సంవత్సరాల తెలుగు వాళ్ళు ఎవ్వరూ కనిపించలేదు. కనిపించినా కూడా వెంటనే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. సో ఇక చిన్నప్పుడు అయితే బాగుండేది ఉగాది. ఇంట్లో అమ్మ వంటలు అన్నీ చేసి గుడికి వెళ్ళి పంచాంగం విని అలా ఉండేదన్నమాట. ఇక్కడ మావాడు చూడండి. నమస్తే నమస్తే. ఓం నమ శివాయ చెప్పు. ఓం నమ శివాయ హర హర శంభో శంకర స్వామి నాకు మంచి బుద్ధినివ్వు.
స్వామి నేను మంచిగా తినేలా చూడు, అల్లరి ఎక్కువ చేయకుండా చూడు, కొంచెమే చేస్తా. ఓకే స్వామి, హ్యాపీ ఉగాది. ఓకే దా ఇంకా దా. స్వామి ఆచి వెళ్ళిపోయాడా? ఓకే గాయస్, నా ఉగాది అయితే ఇలా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. అక్కడ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో, ఎలా చేసుకున్నారు అనేది కూడా మీరు కామెంట్లో అయితే చెప్పండి. ఇక ఈ రోజు వచ్చేసరికి సాడ్ మూమెంట్ ఏంటంటే, మా వారు ఏంటంటే టిఫిన్ చేయకుండా, లంచ్ తీసుకెళ్లకుండా అలా వెళ్ళిపోయారనమాట పండగ రోజు. సో అదొకటి చాలా కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే నేను అనుకున్నాను అలారం పెట్టుకుని ఉంటే బాగుండేది, కొంచెం ముందు లేచి ఇవన్నీ చేసేదాన్ని అనుకున్నాను. కానీ ఏం చేయను, నేను అలారం మర్చిపోయాను. నాకు ఏంటంటే త్వరగా మెలకు రాదనమాట. సో ఇంకా అంతే, సాయంత్రం త్వరగా వస్తా అన్నారు. ఇంకా సాయంత్రం ఆయన వర్క్ అయితే తీసి పెట్టాను అనమాట. ఆయనకి చాలా పొంగల్ అనేది ఇష్టం. సో అందుకని చెప్పేసి సపరేట్గా తీసి పెట్టాను. సాయంత్రం వచ్చి ఆయన అది ఎంజాయ్ చేస్తారు. సో ఈ రోజు ఉగాది అయితే ఇలా జరిగిందనమాట. ఇక్కడ ఏంటంటే గుజరాత్లో ఇవన్నీ వాళ్ళకి అలా తెలియదు అనమాట. వాళ్ళ న్యూ ఇయర్కి అయితే వాళ్ళు కొంచెం ఎలా అంటే కొంచెం స్వీట్స్ చేసుకుంటారు, కానీ మనలాగా అయితే ఉండదు, కొంచెం సపరేట్గా ఉంటుంది వాళ్ళవన్నీ. సో ఈసారి నాకు వీలుంటే వాళ్ళ న్యూ ఇయర్ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటనేది నేను మీకు షేర్ చేసుకుంటాను. సో ఇక ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అలాగే మా శిశాంత్ గారి మాటలు ఎలా ఉన్నాయి, ముద్దు ముద్దు మాటలు ఎలా ఉన్నాయి కూడా కామెంట్లో అయితే చెప్పండి. వాడు ఫస్ట్ టైం అనమాట అంత పెద్ద పెద్ద మాటలు ట్రై చేస్తున్నాడు మాట్లాడటానికి, చక్కగా అర్థమయ్యేలా అయితే చెప్తున్నాడు అనమాట. సో గైస్, ఇక ఉగాది రోజు అయితే ఇలా కొంచెం ఫెస్టివల్ లుక్లో కనిపిస్తూ ఇలా కొంచెం చిన్న చిన్న స్పెషల్ మూమెంట్స్ని అయితే క్యాప్చర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో అందరూ ఈ సంవత్సరం ఈ అంటే పరాభవ నామ సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. అందరూ ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో, చక్కగా సుఖశాంతులతో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గైస్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇక మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇక ముందు మంచి మంచి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి, అవన్నీ చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటే టేక్ కేర్, బాయ్ గాయస్.